ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దివాకర్ శర్మ. మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త పరకాల ప్రభాకర్ గారి మధ్య ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను 3, 4 తప్పిస్తే మిగతా అన్ని స్థానాల్లో కూడా బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని, ఈవీఎంలని హ్యాక్ చేసిందని, ఈవీఎంలతో ఆడుకుందని, అసలు రాజ్యాంగాన్ని మొత్తానికి కూని చేసిందని పాపం చాలా వాపోయారు. ప్రభాకర్ గారు అంటే నాకు వ్యక్తిగతంగా చాలా గౌరవం, మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా గౌరవం. ఎందుకంటే ఆయన బాగా చదువుకున్న మనిషి. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రతి సర్వత్రా వర్జేత్ అన్నట్టు నాలెడ్జ్ కూడా ఎక్కువైపోయి కొంతమందికి దేడిది మాగాళ్ళు తయారవుతుంటారు. కాకపోతే అలాంటి మాటలు ప్రభాకర్ లాంటి వాళ్ళని అనకూడదు, ఎందుకంటే ఆయన చాలా గౌరవమైన వ్యక్తి. అయితే ఆయన అంచనాలు ఎప్పుడు తప్పుతూనే ఉంటాయి. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు దానిలో ప్రముఖ పాత్ర పోషించారు ప్రభాకర్ గారు. చిరంజీవి పార్టీ గెలుస్తుందా లేదా అని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యి పార్టీ ఎలక్షన్కి వెళ్ళడానికి ముందే పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్టు ఘన చరిత్ర కలిగిన ప్రభాకర్ గారు ఇవాళ బీజేపీ గురించి విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఒకవేళ ప్రభాకర్ గారి రీసెర్చ్లో అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి ఆయన ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందన్న విషయం నిజం అని అనుకున్నప్పటికీ కూడా అది ఎలా తీసుకోవాలంటే మనం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తికి వాలికి మధ్య జరిగిన యుద్ధంలాగా తీసుకోవాలి. వాలిని చెట్టు చాటించుకుంటేంత మాత్రం రాముడు బలవంతుడు కాకపోవడం కాదుగా. అఖండ మేధావి, అపరిమితమైన బలవంతుడు, పరాక్రమవంతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి కూడా అక్కడ సందర్భానుసారం వాలిని చెట్టు చాటించే నరకాల్సి వచ్చింది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవన్నీ మనకి రామాయణంలో చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. 50 ఏళ్ల ఘన చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఎలక్షన్లో బ్యాలెట్ పేపర్లని విధ్వంసం చేయకుండా ఎన్నికలు గెలిచిందనేది ప్రభాకర్ గారికి తెలియదో, మరి లేకపోతే ఆ విషయాన్ని ఆయన పక్కన పెట్టదలుచుకున్నారో, లేకపోతే అన్యాపదేశంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన సపోర్ట్ చేయదలుచుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ప్రభాకర్ గారు మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అధిక కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన విషయం ప్రతి ఒక్క పిల్లాడికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే నేరాలు, ఘోరాలు, స్కాములు ఇవన్నీ కూడా అందరికీ నేర్పించింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత సుమారు 50 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఈవీఎంలు హ్యాక్ చేసింది, లేకపోతే ఈవీఎంలు వాడుకుంది, ఇష్టానుసారం చేసింది, టెక్నికల్గా దాన్ని గందరగోళం చేసేసింది అనేటువంటి విషయాల పట్ల మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు బేషుగ్గా చక్కగా ఏ హైకోర్టుకోనో సుప్రీంకోర్టుకో ఏదో సంబంధిత కోర్టుకు వెళ్ళి దాంట్లో కేసు ఫైల్ చేసి అది నిరూపించండి. లేదా ఏ సిబిఐకి వచ్చి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి నిరూపించమని చెప్పండి. అంతేగాని ప్రజల్ని గందరగోళం చేయకండి సార్. మీకు ఇంకొక చిన్న మెడికల్ ఉదాహరణ చెప్తా. ఎవరైనా సరే ఏ జబ్బుతో హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ స్టమక్ క్లీన్ చేస్తారు, డీటాక్సికేషన్ అంటారు. ఈ డీటాక్సికేషన్ చేయకుండా ఏ వైద్యం చేయలేరు, ఎటువంటి వైద్యం ఉపయోగపడదు. అలాగే మోడీ వచ్చిన తర్వాత, మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణల విషయంలో కొంత మనకి నొప్పి కలగడం చాలా సహజమైనటువంటి విషయం. భారతదేశంలో కనీసం అంటే కనిష్టంగా 40-50% మంది ప్రజలు ఆ నొప్పిని ఆనందంగా భరిస్తూ మూడోసారి కూడా బీజేపీని ఎన్నుకున్నారు. మూడోసారి కూడా మోడీయే ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. వాళ్ళ కోరిక భగవంతుడు నెరవేర్చాడు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మోడీని మహానాయకుడు, బీజేపీ చాలా పటిష్టమైన పార్టీ, భయపడేవాళ్ళు భయపడుతున్నారు, మన మాట వినేవాళ్ళు వింటున్నారు, మన గౌరవం ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. ఇంతమంది ఉండగా మీలాంటి మేధావులు ఇలాంటి ఒక చౌకబారు ఆరోపణలు చేయడం, వెటకారంగా మాట్లాడడం అనేది అంత 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 బాలేదు ప్రభాకర్ గారు. ఎందుకంటేనండి మీరు ప్రజలకి చెప్పేటువంటి విషయాన్ని గురించి మీరు ఏం చెప్పినా ప్రజలకు ఒక అభిమానం ఉంది మీ మీద, అంటే మీ మీద ఒక గౌరవం. అట్లాంటి దాన్ని ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకండి సార్ ప్లీజ్. ఇవాళ ఒక విషయం అందరికీ తెలిసింది ఏంటంటేనండి, రాహుల్ గాంధీ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదు. దానికి రీజన్ ఏంటంటే అతను ఎదగట్లేదు. అంటే భౌతికంగా ఎదుగుతున్నాడు, వయసు రీత్యా ఎదుగుతున్నాడు, కానీ జ్ఞానం ప్రకారం ఎదగట్లేదు అతను. అంటే అతనికి పరిపూర్ణ అవగాహన లేదు. పరిపూర్ణం కాదు, అసలు అవగాహన లేదు. ప్రజల సమస్యల గురించి కానీ, ఆ సమస్యలకు తగ్గ పరిష్కారం గురించి కానీ ఆయనకి అస్సలు అవగాహన లేదు. అవగాహన లేమితోటి మాట్లాడే వాళ్ళకి అంత ప్రధానమంత్రి లాంటి పదవిని ఎలా ఇస్తారు సార్ ఎవరైనా సరే? మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అందుకని బీజేపీకి సపోర్ట్ చేయండి నేను చెప్పట్లా, కానీ మనకి అంతకంటే దిక్కు లేదని చెప్తున్నాను. ఇంకేదైనా పార్టీ మీలాంటి వాళ్ళ నేతృత్వంలో ఇంకో పార్టీ వచ్చిందనుకోండి, అప్పుడు ప్రజలు ఖచ్చితంగా మోడీలో ఉన్నటువంటి తప్పొప్పుల్ని వెతికి, బీజేపీ పార్టీలో ఉన్న క్రమశిక్షణ రాహిత్యాన్ని కానీ వాళ్ళు చేసే తప్పొప్పుల్ని వెతికి మీలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎవరో కూడా మనసా వాచా కర్మణ ఈ గతి లేదురా బాబు అనుకునే పరిస్థితుల్లో తప్పిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం లేదు సార్. వేయకూడదు. వాళ్ళు వేస్తారేమో కానీ నాబోటిగాడు వాళ్ళ విశ్లేషణ ఏంటంటే మేము ఎక్కువ ప్రజల్లో తిరుగుతుంటాం కాబట్టి
మాకు బాగా తెలిసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అనేది మనం మళ్ళీ ఎప్పటికప్పుడు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం లాంటిది సార్. ఇవాళ తెలంగాణలో తీసుకుంటే మనకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రత్యేకంగా మేమేం చెప్పక్కర్లేదు. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు ఏ బీజేపీ పార్టీలోనో లేకపోతే ఇంకో పార్టీలోనో ఉంటుంటే ఆయన పనితీరు వేరే రకంగా ఉంటుంది. అంటే మిస్ మ్యాచ్ అవుతుంది అక్కడ. రేవంత్ రెడ్డి గారి స్పీడ్కి కాంగ్రెస్ పార్టీ కుహనా రాజకీయవాదానికి ఎప్పుడు సరిపోవట్లేదు. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజలను ఎంత బాధ కలిగించాయి, ఎంత తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు, ఎంత రాంగ్ రూట్లో వెళ్తున్నాడు అనేది మీలాంటి మేధావులు నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో దయచేసి ప్రభాకర్ గారు, నేను మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి బీజేపీ పార్టీని ఒక మామూలు అంటే ఒక సాదాసీదా విమర్శలతో విమర్శించకండి సార్. సాదాసీదా కారణాలతో విమర్శించకండి. మీ దగ్గర నిజంగా ఈవీఎంల గురించి డేటా ఉండి పర్ఫెక్ట్ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కోర్టుకు వెళ్ళి తద్వారా చెప్పించండి. అప్పుడు ప్రజలకి మీ మీద గౌరవం అట్లీస్ట్ చెడిపోకుండా అలాగే ఉంటుంది, లేదా పెరుగుతుంది. అంతేగాని ఇలాంటి ఆరోపణలు చేశారనుకోండి వినడానికి అంత బాగుండదు. అంటే ఎలా అనిపిస్తుందంటే అది చెప్పడానికి పెద్దగా బాగుండదు. కానీ మీ భార్య గారు ఉన్నటువంటి పార్టీని మీరు విమర్శించారనుకోండి, అంటే మీ భార్య నిర్ణయాన్నే మీరు సమర్థించట్లేదు లేదా కరెక్ట్గా అసెస్ చేయలేకపోయారు. ఒకవేళ బీజేపీ పార్టీ అలాంటి తప్పులకి పాల్పడేటువంటి పార్టీ అయితే మీ నైతిక విలువలకి అలాంటివి నచ్చకపోతే మరి అలాంటి పార్టీలో మీ వైఫ్ కొనసాగకూడదు, అందులో మంత్రిగా ఉండకూడదు కదా. చూడండి సార్, ఇలాంటి చిన్న చిన్న విషయాలే ప్రజలు చాలా గట్టిగా పట్టుకుంటుంటారు. ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట విమర్శిస్తూ ఉంటారు. సో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలని, కేర్ఫుల్గా ఉంటారని ఆశిస్తాను. థ్యాంక్ యూ.